మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వాళ్లకు జూన్ నుంచి గురువు 3వ ఇంట్లోకి వస్తాడు. లాభంలో శనేశ్వరుడు ఉంటారు. 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతువు. దీర్ఘ సంచార గ్రహాలు బేస్ చేసి నేను ఇక్కడ సంవత్సర ఫలితాలు చెప్తున్నాను. కాబట్టి ఈ 4 గ్రహాలు ఈ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఈ నక్షత్రాల వాళ్ళకు ఈ సంవత్సరం మనం ఫలితాలు చెప్పుకుంటున్నాం. వృషభము అంటేనే ఒక పట్టుదల కలిగిన రాశి, ఒక ఆకర్షణీయమైన రాశి, ఒక బిఫోర్ ప్లానింగ్ ఉన్న రాశి. ముందు జాగ్రత్తలు బాగా తీసుకుంటారు వీళ్ళు. ఎంత అలర్ట్గా ఉంటారంటే అంత అలర్ట్గా ఉంటారు వీళ్ళు. దానికి తగినట్టే గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే గురుబలం ఉంది జూన్ వరకు. జూన్ నుంచి కూడా మళ్ళీ గురుబలము 3వ ఇంటికి వెళ్ళినా కానీ గురువు ఉచ్చస్థితి పొందుతున్నాడు. లాభంలో శనేశ్వరుడు రాశిని చూస్తాడు. ఈ రాశికి అతను భాగ్య దశమాధిపతి, అంటే భాగ్య రాజ్యాధిపతి అంటారు. శనేశ్వరుడు లాభంలో ఉండడం చాలా విశేష రాజయోగం. 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 40 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పట్లో మీకు విశేష రాజయోగం ఉంటుంది. ఎందుకంటే శనేశ్వరుడు 30 సంవత్సరాల ముందు ఇప్పుడున్న చోటుకి వచ్చి ఉంటాడు. 18 ఇయర్స్ బిఫోర్ చూసుకుంటే రాహు 10వ ఇంట్లో ఉన్నాడు మీకు. అప్పుడు కూడా మీకు విశేషంగా ఉంటుంది. అంటే రాహువు శని బ్రహ్మాండంగా ఉన్నారు మీకు. ఈ రాశికి గురువు పాపగ్రహము. గురుబలము ఉన్నా లేకపోయినా 2 ఈక్వలే. కాబట్టి శని బలమే కావాల్సింది వృషభ రాశి వాళ్ళకు. శుక్రుడు నెలకో రాశి మారుతూ ఉంటాడు. ఆయన తక్కువ సంచారం చేస్తాడు కాబట్టి నేను ప్రామాణికంగా తీసుకోలేదు. ప్రధాన గ్రహాల సంచారరీత్యా చెప్తున్నాను. కాబట్టి శని రాహు యొక్క బలము సంపూర్ణంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. కాబట్టి వీళ్ళు నిదానంగా ఉన్నట్టు ఉంటారు, స్టాండర్డ్గా ఉంటారు, రిజల్ట్స్ బాగుంటాయి, అన్ని విషయాల్లో ఫలితాలు బాగుంటాయి, ఆకర్షణీయమైనటువంటి ఫలితాలు మీకు ఈ సంవత్సరం ఉంటాయి. సొంత ఊరిలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు ఉన్నాడు సొంత ఊరు అనేటువంటి స్థానంలో. అదేవిధంగా మీకు గృహ నిర్మాణాలకు ఖర్చులు అవసరానికి మించి అయిపోయేదానికి అవకాశం ఉంది. వాహనాల కోసం మీరు ఆలోచించకుండా పెడితే దుర్వ్యయం అవుతుంది. అంటే తక్కువ రేటు వాహనాన్ని ఎక్కువ రేటు పెట్టి కొనేయడము, లేదు బాగుండే తీసుకున్నా మీ దగ్గరికి వచ్చినాక రిపేర్లు కావడము, అవి ఒకటి ఏదో కారణంగా ఆగిపోవడము, ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంది. ఎందుకంటే 4వ ఇంట్లో కేతు అంటే ఆటంకాలు ఇస్తూ ఉంటాడు ఆయన. మీరు 4 నెలలకు ఒకసారి తలనీళ్ళు తీసేస్తూ ఉంటే, గుండు కొడుతూ ఉంటే చాలా ఆటంకాలు ఎగిరిపోతాయి. ఇది ఎవరైనా చేయొచ్చు. ఎందుకంటే కేతువు మన తల మీద వెంట్రుకలు అంటే కేతువు. ఆ కేతు గ్రహం నిర్మూలిస్తూ ఉంటే ఆటంకాలు తొలుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు అదొక పరిహారంగా చేసుకోవచ్చు. ఇక 10వ ఇంట్లో రాహువు విశేష రాజయోగాన్ని ఇస్తాడు. దిగ్బలాన్ని పొంది మూల త్రికోణ రాశిలో ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు ఇప్పటివరకు ఊహించినటువంటి ఒక తెలియని అదృష్టం ఉందని చెప్పచ్చు. శని కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి శనేశ్వరుడు లాభంలో ఉన్న పుట్టిన వాళ్ళు జితేంద్రులు అవుతారనేసి ఎంతోమంది చెప్తుంటారు. లాభస్థానంలో శని విశేష రాజయోగాన్ని ప్రసాదిస్తాడు. అందున వృషభ రాశికి ఆయన భాగ్యాధిపతి. భాగ్యం, విశేషమైన భాగ్యం ఉంది. అది సంతాన భాగ్యం కావచ్చు, వివాహ భాగ్యం కావచ్చు, మరి ఆస్తులు, సొంత ఇల్లు, శత్రు విజయము, కోర్టు విషయాల విజయము, వ్యాపారంలో అధిక లాభాలు, స్త్రీ పురుషులకు అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి శని భగవానుల వారు మీకు ఇవ్వడానికి ఇస్తున్నాడు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి 3వ ఇంటికి గురువు వెళ్తున్నాడు జూన్ 1వ తారీఖు నుంచి. గురువు అంటే శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం. ఆయన 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇప్పుడు మీకు పాపగ్రహము పాపస్థానంలో ఉచ్చస్థితి ఉంటుంది. 3వ స్థానము కేంద్రం కాదు, కోణం కాదు. కానీ మీకు గురువు అష్టమాధిపతి పాపి. అష్టమాధిపతి తృతీయంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు. కాబట్టి మీకు చేసే ప్రయత్నం 3వ స్థానంలో చేసే ప్రయత్నం అని అర్థం, కమ్యూనికేషన్స్. కాబట్టి మీవి వాటిలో మీకు చురుకైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3వ స్థానం అంటే సోదరి స్థానము. 3వ స్థానంలో ఉచ్చస్థితి గ్రహం ఉండడం వల్ల మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి
మంచి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు, వివాహాలు అన్నీ కూడా అవుతాయి అని అర్థం. కాబట్టి మీకు మూడవ స్థానం బాగుంది, అదేవిధంగా లాభస్థానం బాగుంది, 10వ స్థానం బాగుంది. కాబట్టి మీకు విశేషమైన ఫలితాలను ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు చూడొచ్చు. ఏదైనా ఉంటే కేతువుకి మీరు సుబ్రహ్మణ్య విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవడం మంచిది. అదేవిధంగా అన్ని రాసుల్లాగానే మీరు కూడా కులదేవత ఆరాధన చేసుకోవాలి. కాల సర్పదోష ప్రభావం నడుస్తుంది కాబట్టి గరుక్మంతుల వారి ఆరాధన చేసుకోవాలి. గరుక్మంతుల వారి యొక్క విగ్రహాన్ని కూడా మీరు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేసి మీరు తెప్పించుకోవచ్చు. మేమే కూడా ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తున్నాము. కులదేవత తెలియని వాళ్ళకు సెంగాలి కర్ర అని ఒకటి ఉంది. ఆ సెంగాలి కర్ర లేదా కులదేవత కర్ర అంటారు. ఆ కర్రను తెప్పించుకుని పూజల్లో పెట్టి పూజ చేసుకోవచ్చు. కాబట్టి కులదేవతారాధన, గరుడారాధన, మీరు ఇంకా కూడా ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం వల్ల విశేషమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు. ఎందుకంటే వృషభ రాశికి 2వ రాశి మిథున రాశి. మిథున రాశిలోనే ఆరుద్ర నక్షత్రం ఉంది. ఆరుద్ర నక్షత్రం అంటే శివుడు. కాబట్టి మీకు ధన రాశి 2వ రాశి. కాబట్టి మీకు ధన సంపత్తులు బాగా కలగాలంటే శివాలయానికి ఎక్కువగా వెళ్తూ ఉండాలి. అలా చేసుకోవడం వల్ల మీకు విశేషమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీరు క్లుప్తంగా ఈ పరిహారాలను చేసుకుంటే అన్నిట్లో ఏ విషయంలో పరాభవం లేకుండా అన్నిట్లో విజయం మీదే. స్వస్తి.